సముద్రంలో పడవ ప్రయాణం చేసేటప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఎప్పటి వరకు తెలుసా? ఆ పడవకు చిల్లు పడి నీళ్లు లోపలికి రానంత వరకు. ఒక్కసారి నీళ్లు లోపలికి వచ్చాయా, ఇక ఆ పడవలో ప్రయాణం చేయటంలో అర్థమే లేదు. ధైర్యం చేసి పడవల నుండి దూకి ఈదుకుని వెళ్లి గట్టు చేరుకుంటేనే ప్రాణాలు మిగులుతాయి. అలా కాదని పడవ మీద ప్రేమ పెంచుకుంటే దాంతో పాటు మనం కూడా మునిగిపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన వాటా మనం తీసుకుని ఇక్కడి నుండి బయటపడటం మంచిది. లేకపోతే ఆ 100 కోట్ల అప్పు మన మెడకు చుట్టుకుని రోడ్డున పడాల్సి వస్తుంది. బంధాలు, బంధుత్వాలు అనేవి మాట్లాడుకోవడానికి, సినిమాల్లో చూసి సంతోషపడడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ జీవితంలో గెలవాలంటే డబ్బు మాత్రమే మనకు బలాన్ని ఇస్తుంది. ఆలోచించుకో. ఏంటన్నా అమ్మ అలా మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉండిపోయావు? ఎన్ని రోజులు మా అన్నయ్య దారిలోనే నేను నడిచాను. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అలా చేసి తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా నేను చేసినట్టే చేస్తున్నావు. మీ అన్న వెంటనే నడుస్తున్నావు. నిన్ను తప్పు పట్టలేదు. అలా అని మీ అమ్మను బాధ పెట్టలేదు. మీ అమ్మ చెప్పింది కూడా ఒకసారి ఆలోచించరా? పాప నిద్రపోతుందా? లేదు, గ్రాండ్ మాస్టర్ రమేష్ తో సీరియస్ గా చెస్ గేమ్ ఆడుతుంది. ఈ వయసులో నిద్రపోక మీలా ఎవరి గురించి ఎవరికి చాడీలు చెప్దామా అని ఆలోచిస్తుంది అనుకుంటున్నారా ఏంటి? మేము ఇప్పుడేమన్నామని నువ్వు మా మీద కౌంటర్లు ఎన్కౌంటర్లు వేస్తున్నావు? మనల్ని చూస్తేనే దీనికి నెగిటివ్ వైపు చూస్తాయనుకుంటాము. నా సంగతి అటుంచండి. మీరెందుకు వచ్చారో అది చెప్పండి. మళ్ళీ నా చెల్లి కావ్య గురించి నాకు చెప్పి నన్ను రెచ్చగొట్టడానికా? రెచ్చగొట్టడానికి వచ్చావని నువ్వు అనుకుంటున్నావు. నీ కళ్ళు తెరిపించాలని మేము అనుకుంటున్నాం. దాన్ని ఏమైనా అనుకోనేమో, మనం చెప్పాల్సింది చెప్దాం. ఏంటో అది. కింద జరిగిందంతా కళ్ళారా చూసావు కదా. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు.